ప్రపంచం మొత్తం తిరిగి ఎన్ని లేపామని కాదు, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఈ బిర్యానీ హండీ లేపామా లేదా అన్నది ఒక పెద్ద టెస్ట్ మాట. సో అందుకని వచ్చేసాం మనం వా షెఫ్ సంజయ్ దగ్గరికి. సో ఆయన మనకి ఫామ్లో ఆథెంటిక్ బిర్యానీ కుక్ చేసి మనకి ఫీడ్ చేస్తారు ఇవాళ. సో వెల్కమ్ టు రవి తెలుగు ట్రావెలర్ అగైన్. చక్కగా బాహుబలిలా హీరోలా ఉంటాడు. ఇద్దరం ఒక్కొక్క కోడి అని చెప్పి 2 కోళ్ళు కోసి పడేసాం. ఈ 2 కోళ్ళ బిర్యానీ ఈ రోజు మీరు తిని ఎంజాయ్ చేయండి. బాహుబలి అన్నప్పుడు నేను 1.5 కేజీలు తినేసి మీకు ఒక ½ కేజీ ఇస్తా, అప్పుడు ఎలా అవుతుంది? తినేటప్పుడు చూద్దాం ఎవరు తిండి దగ్గర బాహుబలి అవుతుంది అంతేనా? సరే, ఈ హండీ బరువు ఇదో 10 కేజీలు ఉంటుందేమో. జిమ్లోని డంబెల్ ఎత్తినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది ఫీలింగ్. సో రోజు వచ్చి ఈ హండీ ఎత్తేస్తే మనకి జిమ్ అయిపోతుంది అనమాట. అంతేనా సంజయ్? జిమ్ జాయిన్ అవ్వక్కర్లేదు. ప్రపంచంలో కేవలం 200 మంది మాత్రమే అన్ని దేశాలు తిరిగారు. అందులో మన తెలుగువాడు రవి ప్రభు అవ్వడం మనందరికీ గర్వకారణం. మీకు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మీకు బెస్ట్ హాస్పిటాలిటీ ఎక్కడ రిసీవ్ చేశారు? చెప్పాలా? చెప్పు. నిజం చెప్పనా? నిజం చెప్పు. మూత పెట్టేద్దాం, దీని మీద బరువు పెట్టేద్దాం. వామ్మో, మనిషా లేకపోతే అంతే అంతే. వేడి వేడి నీళ్లు ఉన్నది, వేడి వేడిగా పైనుంచి ఆ వేడి, ఇది అంత పర్ఫెక్ట్. అంతే. ఇంకా హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో నిన్న మనం ఫామ్ హౌస్కి వచ్చాము. ఇక్కడ ఫామ్కి వచ్చాం. ఇక్కడ ఫామ్లోని వా షెఫ్ సంజయ్ గారిది. మనం వచ్చి మొత్తం అక్కడ ఆయన ఎలా ఉంటారు, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఎలా ఉంటుంది ఆ వీడియో ఆల్రెడీ చేశాను, మీరు చూసుంటారు. ఒకవేళ మీరు చూడకపోయింటే లాస్ట్ వీడియో, క్రితం వీడియో అది. ఇవాళ ఏం చేస్తున్నాం అంటే, నిన్న వీడియోలో చెప్పినట్టు వా షెఫ్ వచ్చినప్పుడు ఆయన బిర్యానీ, ద మోస్ట్ ఫేమస్ బిర్యానీ అయితే తినాలి కదా. సో ఆయన స్టూడియోలోకి వెళ్ళి ఆయన మొత్తం బిర్యానీ ఎలా చేస్తారు, బిర్యానీని చేసినప్పుడు ఎలా ఆస్వాదిస్తారు, తినేటప్పుడు ఎలా ఆస్వాదిస్తారు చూద్దాం. సో ఇవాళ బిర్యానీ వ్లాగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో వెళ్తున్నాం మనం స్టూడియోలోకి వెళ్ళిపోయి అక్కడ బిర్యానీ అయితే మొదలెట్టుదాం. లెట్స్ గో. ప్రపంచంలో ఉన్న 196 కంట్రీస్ లో 195 కంట్రీస్ అన్ని తిరిగిన ఏకైక జగదేక వీరుడు మన తెలుగువాడు రవి ప్రభు. అంటే 195 కంట్రీస్ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ తిరిగాడు. కానీ ఈరోజు ఒక్క కంట్రీ మిస్ అయ్యాడు. ఇదే మన బిర్యానీ కంట్రీ, హైదరాబాద్. చికెన్ బిర్యానీ చేసుకుందాం. దీనికోసం చక్కగా బాహుబలిలా హీరోలా ఉంటాడు. ఇద్దరం ఒక్కొక్క కోడి అని చెప్పి 2 కోళ్ళు కోసి పడేసాం. ఈ 2 కోళ్ళ బిర్యానీ ఈ రోజు మీరు తిని ఎంజాయ్ చేయండి. బాహుబలి అన్నప్పుడు నేను 1.5 కేజీలు తినేసి మీకు ఒక ½ కేజీ ఇస్తా, అప్పుడు ఎలా అవుతుంది? తినేటప్పుడు చూద్దాం ఎవరు తిండి దగ్గర బాహుబలి అవుతుంది. అంతేనా? సరే, ఈ హండీ బరువు ఇదో 10 కేజీలు ఉంటుందేమో. జిమ్లోని డంబెల్ ఎత్తినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది ఫీలింగ్. సో రోజు వచ్చి ఈ హండీ ఎత్తేస్తే మనకి జిమ్ అయిపోతుంది అనమాట. అంతేనా సంజయ్? జిమ్ జాయిన్ అవ్వక్కర్లేదు. ప్రపంచంలో కేవలం 200 మంది మాత్రమే అన్ని దేశాలు తిరిగారు. అందులో మన తెలుగువాడు రవి ప్రభు అవ్వడం మనందరికీ గర్వకారణం. సో తుర్కీలో వెళ్ళి తుర్కిష్ బిర్యానీ, ఇరాన్లో వెళ్ళి ఇరానియన్ బిర్యానీ, ఇరాక్ వెళ్ళి ఇరాకీ బిర్యానీ, అమెరికాలో అన్ని రకాల బిర్యానీలు దొరికిస్తాయి, అన్ని అమాల్గమేషన్ కాబట్టి. కానీ వా షెఫ్ అంటే మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా చాలా టిప్స్ నేర్చుకున్నాను. కొత్తగా పెళ్ళైనప్పుడు పెళ్ళంకి రాదు వంట, మొగుడికి రాదు, ఇద్దరం చూసి ఏం చేస్తాం, సంజయ్ వండుతారు కదా చూసేద్దాం. అలా ఆయన కొన్నిసార్లు ఎలా అంటే ఒక ర్యాపర్ ఇలా తీస్తాడు కదా, మాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే రెసిపీలో కూడా ర్యాపర్ తీయాలేమో అని. చికెన్కి మళ్ళీ అది వేసి ఇలా తీసి, అంటే అంత ఫూలిష్గా ఫాలో అయిపోతుంటారు అన్నమాట. అర్థమైందా? సో ఫూలిష్గా బట్ హంగ్రీగా ఫాలో అవుతుంటారు అందరూ. మరి బిర్యానీ ఎన్ని దేశాల్లో బిర్యానీ చేసినా హైదరాబాదీ బిర్యానీలో ఉన్న యూనిక్నెస్సే గ్రేట్. చాలామంది ఏం చెప్తుంటారంటే ఇది మొఘల్ వాళ్ళు హైదరాబాద్కి ఇచ్చిన గిఫ్ట్. కాదు, 7000 సంవత్సరాలుగా మన పూర్వీకులు ఎన్నో టెక్నిక్స్ వాడిన ఈ హైదరాబాదీ బిర్యానీ కేవలం హైదరాబాద్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకా వేరే ఎక్కడ దొరకదు. కాబట్టి ఇది మన బిర్యానీ, మన పూర్వీకులు అందరి కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ. మరి చేసేద్దాం. కానీ ఒక్క క్వశ్చన్, 7000 సంవత్సరాలు మీకు ఎలా తెలుసు? 7000 సంవత్సరాలు ఎందుకంటే ఇందులో వాడే టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఈ పుదీనా, ఈ ఉల్లిపాయలు ఇంత బ్రౌన్ చేసి అందులో పెరుగు వేసి ఈ హర్బ్స్ అన్ని వేసి ఈ కాంబినేషన్ చేసే బిర్యానీ మరి ప్రపంచంలో ఎక్కడ లేదు. మళ్ళీ మన చిత్రాన్నాలు ఎన్నో. మరి బిర్యానీ అనగానే
మన సంస్కృతంలో కూడా మాంస బాత్ అంటారు. అంటే మాంసాన్ని రైస్ని కలిపి కుక్ చేసినది రైస్. సో అది పేరు మారి వచ్చి ఇప్పుడు బిర్యానీ అన్నారు, కానీ సంస్కృతంలో దీన్ని మాంసాబాత్ అంటారు. తెలుగులో ఎన్నో రకాల చిత్రణాలు ఉంటాయి. వీళ్ళెవ్వరూ రాకముందే మనం బోల్డ్ రకాలు వండుకొని తిన్నాం. సో ఇప్పుడైతే అందరి కాంబినేషన్ అంటే ప్రపంచంలో అన్ని రుచులు కలిసిన కానీ మన హైదరాబాద్ మన లోకల్స్ ఫ్లేవర్గా ఉన్నది ఇది ఏకైక బిర్యానీ. సూపర్ ఎక్సైటెడ్. సో మాంసం బాత్ అంట మనం అన్ని తెలుసు మాంసబాత్ ప్రపంచం అంతా తిరిగేసాం, మనకు అన్ని తెలుసు అనుకుంటాం. చూడండి హైదరాబాద్ వచ్చాం, ఫామ్ హౌస్కి వచ్చాం. సంజయ్ దగ్గర ఒక కొత్త విషయం తెలుసుకున్నా, మాంసబాత్ అంట సంస్కృతంలో కూడా ఉంటుందంట. అమేజింగ్. సో అందరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేస్తారు, అది మాంసబాత్ టమాటా బాత్ ఎలా అంటారో అలా. సో ఇది చేయడానికి మనం బిర్యానీ ఆకు, జాపత్రి, అన్నాసి పువ్వు ఇవన్నీ గరం మసాలాలు వేసేస్తున్నాం. దాంతోపాటు కొంచెం షాయి జీరా కూడా వేసేసి ఇప్పుడు ఏంటంటే ఇందులో సుగంధ ద్రవ్యాలన్నింటినీ వీటిలో ఫుల్గా బంధించాలి. సో నిన్ను కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో కొంతమంది నిన్ను కూడా బంధించడానికి ట్రై చేశారంట కదా, ఆల్మోస్ట్ అయిపోయినా ఈకోడోర్లో చాలా సార్లు కానీ ఎప్పుడు లక్కీగా హండీలో ఎవడు దాచలేదు. ఇప్పుడు మీరేమైనా నన్ను వండేస్తారా ఏంటి హండీలో వండినా ఉండకపోయినా జీవితంలో నా ఆఖరి కోరిక ఏదన్నా ఉంది అంటే అది బిర్యానీ. అంతేకాకుండా స్వర్గంలో ఒకవేళ బిర్యానీ లేకపోతే ఈ హాండీని కూడా తీసుకెళ్ళిపోతాను. సో మరి సంజయ్ లాస్ట్ పిక్చర్ ఎలా ఉంటుంది ఊహించుకోండి, ఎలా ఉంటుంది హండీతో కరెక్ట్. చికెన్ ఇదంతా చక్కగా మ్యారినేట్ అవ్వాలి అంటే మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసి ఇప్పుడు దీనికి మసాలాలు పట్టిద్దాం. అయితే నేను ఎప్పుడేమనుకునేవాడిని అంటే ప్రపంచం అంటే నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒడిలోనే ప్రపంచం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పొలమే నా ప్రపంచం అనుకుంటాను. కానీ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగిరా నీకు ప్రపంచం గురించి ఏదో ఒకటి స్పెషల్ మా వాళ్ళందరికీ చెప్పడానికి కూడా నువ్వు ఏంటి ఈ ప్రపంచం తిరిగితే ఏం నేర్చుకున్నావు? ప్రపంచం తిరిగితే ఏం నేర్చుకున్నావు అంటే అంటే జోక్గా చెప్తున్నా, నిమ్మకాయ ఎలా పెనడం నేర్చుకున్నాం. అంటే పెట్టడం అంతే, పులిహార కలపడం. అర్థమైందా? అంటే బేసిక్గా ఏం చెప్తున్నానంటే ప్రపంచం తిరిగితే ఏదైనా చేసేయగలం అని నేను కొంచెం వ్యంగ్యంగా చెప్తున్నాను. నిమ్మకాయ పిండడం అని మనం జోక్గా ఏమనుకుంటాం, బాగా పిండుతారా నువ్వు పులిహార, బాగా కలుపుతారా పులిహార అంటారు కదా. సో అలాగా ప్రపంచం అంతా తిరిగేసాక నేను ఒక హ్యూమరస్ స్టోన్లో చెప్తున్నా, ఏదైనా చేయగల కెపాసిటీ, మెంటల్ కెపాసిటీ వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఫామ్ వచ్చారా, ఇక్కడ చూస్తున్నారు, ఇది చేయగలం. టెడెక్స్కి వెళ్ళి టెడెక్స్ స్పీచ్ ఇచ్చేయగలం, సెంట్రల్ యూనివర్సిటీ పిలిస్తే గెస్ట్ లెక్చర్ అయిపోగలం. సో ఏదైనా చేయగల సత్తా అయితే వచ్చేసింది అది. సో మరి దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, దీంట్లో కారపొడి ఏంటి, ఇందులో మనం కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా ఇందులో అన్నీ వేసేసుకుందాం. అయితే దీన్ని అంతా చక్కగా పట్టించాలి. సో దీన్ని పర్ఫెక్ట్గా ఈ మీట్కి అందడం కోసం మనం ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆ నూనె ఏదైతే ఉందో ఈ చికెన్తో పాటు వేసి దీన్ని పిసుకుడు చక్కగా, అంటే ఆ మసాలా అంతా లోపలికి దిగాలి. అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలనుకుంటారు, సాధించిన తర్వాత ఏంటి అని అడుగుతారు. సో 195 కంట్రీస్ నువ్వు తిరిగావు, ప్రతి చోట రకరకాల నిమ్మకాయలు ఉంటాయి, అవన్నీ పిసికాని అంటున్నావు. ఇప్పుడు 195 కంట్రీస్, 195 దేశాలు తిరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే అన్ని నిమ్మకాయలు పిసికేసి ఇప్పుడు హైదరాబాద్ నిమ్మకాయలు పిసికేసి. సో ఏంటంటే ఇప్పుడు ఐడియా అన్నీ చేసేసావు, అనుకున్నవన్నీ చేసావు. కాకపోతే నాకు సంజయ్తో మాట్లాడితే ఏమనిపించిందంటే నువ్వు చేసేసావు, వాట్ నెక్స్ట్ అని పుష్ చేస్తుంటే నేను అనుకున్నా వాట్ నెక్స్ట్, నేను నెక్స్ట్ ఏం పిండాలి అని ఆలోచిస్తాను. సరే, ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే వంటలు నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను, తర్వాత ఏంటి అని చెప్పి పొలంకి వచ్చాను, ఇప్పుడు ఇంకా కోరికలు నాకు, ఎందుకంటే నెక్స్ట్ 10 ఏళ్ళు ఏం చేస్తానో నాకు తెలుసు, అది మీకు చెప్తా. కానీ రవి ప్రభు నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏం చేస్తాడు, ఏం మార్సు లేకపోతే జూపిటర్ తిరగడానికి వెళ్తావా, ఏం చేయాలండి? అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే కంటెంట్ మొత్తం తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే సస్పెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు కలిపేశారు, ముందే మీరు ఏం చేయబోతున్నారో చెప్పేస్తే ఆ బిర్యానీకి ఆ టేస్ట్ ఉండదు. మీరు ఏం చేశారు, ఆనియన్స్ కలిపారు, అల్లం కలిపారు, బిర్యానీ కలిపారు. నెక్స్ట్ జనాలు ఏం చూస్తారంటే నెక్స్ట్ ఏం కలుపుతాడు, ఇంత కలిపే మనిషి, కలిపే మనిషి నెక్స్ట్ ఏం కలుపుతాడు అని క్యూరియాసిటీ ఉండాలి. కాబట్టి అవన్నీ రివీల్ చేసేస్తే థ్రిల్ ఉండదు. అయితే
కానీ ఒక్కటి మాత్రం, నేను రవి ప్రభు తన టెడెక్స్లో స్పీచ్ ఇచ్చాడు, పబ్లిక్ అబ్బా ఎగిరెగిరి చీరల మీదకి ఎక్కి మరీ చప్పట్లు కొట్టారు. అది రియల్లీ అమేజింగ్. మీరందరూ కూడా తన టెడెక్స్ మళ్ళీ తర్వాత మనకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు, తప్పకుండా చూడాలి. కానీ నెక్స్ట్ తను ఏదో ఒకటి అద్భుతం ఈ ప్రపంచానికి చేస్తాడని నాకు పూర్తి నమ్మకం. అదేంటో కూడా తను ఫాలో అవ్వండి, తెలుస్తుంది. సో డైరెక్ట్గా స్టూడియోలో కుక్ చేస్తుంటే తర్వాత తిండి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం లోపల మనకి కోడికి జ్యూస్ ఎలా కారుతున్నాయి, నాకు లోపల అన్నీ కారిపోతున్నాయి. ఏవేవో అంటే యాంటిసిపేషన్తో అసలు పిచ్చకపోతే ఆ వాసన చూస్తుంటేనే వాసన అసలు అర్థం కావట్లేదు. ఇదా బిర్యానీ, ఇదా ప్రెప్, అందుకే ఆయన ఇంత ఫేమస్ అని ఇప్పుడు అర్థమైంది అన్నమాట. అది ఇందులో లవణం అనే మనం ఉప్పు వేసుకున్నాం, తర్వాత పచ్చిమిరపకాయలు, ఏంటి కొత్తిమీర, ఏంటి ఇది మెజర్మెంటా అంటే 2 కేజీలకి ఎంత అని, లేకపోతే మీరు జస్ట్ వేసేస్తారు అలాగా? మెజర్మెంట్ అని కాదు, సైజులో ఎంత పడుతుంది నిమ్మకాయ సైజ్ అని కాదు. నేను అనేది ఏంటంటే మసాలా మన ఎక్స్పీరియన్స్ తోటి ఎంతెంత వేస్తాం అంటే హ్యాండ్ ఈజ్ లవ్. ఈ హ్యాండ్ తోటి మనం ఏది వేసినా రుచి బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఉల్లిపాయలు, బ్రౌన్ ఆనియన్. అయితే ఈ ఉల్లిపాయలు ఈ విధంగా మనం 2 సార్లు వేస్తాం. ఒకటేమో ఈ చికెన్ తోటి చూడండి ఎన్ని ఉల్లిపాయలు వేస్తే అంత మజా వస్తుంది. సో కానీ యూజువల్గా రా ఉల్లిపాయలు వేయడం నేను చూశాను, ఫస్ట్ టైం ఇలాగా ఫ్రైడ్ ఉల్లిపాయలు వేయడం నేనైతే చూడలేదు మా ఇంట్లో చేసినప్పుడు. కానీ తెలుగోడుగా పుట్టి కాదు, బిర్యానీలో మంచి టేస్ట్. నువ్వు కిచెన్లోకి ఎప్పుడు వెళ్తావు, మంచి బాహుబలిలాగా మంచి తిని అంతే. మన తెలుగు వాడి నాలుగుకి నీకు ప్రపంచంలో వేరే దేశంలో మన ఫుడ్ కాకుండా ఏ దేశంలో నువ్వు నెంబర్ 2 బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అంటావు? నేను ఎక్కువగా తినేది సుషి. నచ్చదా మీకు? నాకు నచ్చింది. జపాన్లోని నాకు అసలు ఫస్ట్ టైం నేను సూషి తిన్నప్పుడు అది కొత్తిమీర లాగా ఒకటి ఇస్తారు, వాసాబి అంటారు. నేను నల భీముడిని అయితే వీడు నల రాక్షసుడు పచ్చి మాంసం తిని సూషి తింటాడంట. చెప్పండి. సో అది అందరికీ తెలుసు, దాన్ని వాసాబి అంటారు. అది చూస్తే నేను ఏదో కొత్తిమీర పచ్చడి అనుకొని ఇంకా తీసుకొని నాలుగు మీద పెట్టుకున్నా. వెంటనే అంటే నాకు డ్యాన్స్ రాదు, ప్రపంచంలో అన్నీ వచ్చి కానీ డ్యాన్స్ రాదు. నేనే డ్యాన్స్ వేస్తాను, తాండవం వేస్తాను, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ముక్కులో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాసాబి తెలుసు కదా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే సంజయ్ కంటే కూడా స్ట్రాంగ్ ఉంటుంది. వసాబి చూడడానికి స్వీట్లా మన పిస్తా లాగా గ్రీన్గా పేస్ట్ ఉంటుంది. కరెక్ట్. నేను ఎంతోమంది అమ్మాయిలకి తినిపించి చంపదప్పలు తిన్నాను. సో ఆ వసాబి ఇంత కొంచెం ఇచ్చామనుకోండి నోట్లో ఒక కిక్కు కొడుతుంది. అలాంటి కిక్కు కాదు. సో ఫస్ట్ టైం అది దాంతో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అదేం ఫ్యాసినేషన్ వచ్చిందో, ట్యూనా, ఎల్లో టైల్, ఎక్కడికి వెళ్ళినా స్పైసీ టూనా, ఎల్లో టైల్ అన్ని రకాలు తినడం, వాసాబి వేసేసుకోవడం, సోయ్ సాస్లో కలిపేసుకోవడం, తినడం. నా ఫేవరెట్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ కాకుండా సుషి. సో మరి నెక్స్ట్ ఈ చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసాము. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగారు. మరి ఒక్క యూనిక్నెస్ అంటే ప్రతి ఏ దేశంకి వెళ్ళినా అందరిలో ఇది కామన్ అనేది ఏంటి, ఆ విషయం ఏంటి? ఆబ్వియస్గా మనం తెలుగులో సామెత వింటాం కదా, కూటి కోసమే కోటి విద్యలని. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, డబ్బున్నోళ్ళైనా డబ్బు లేనోళ్ళైనా రిలాక్సేషన్కి మనం ఏం చేస్తాం, అరే మంచి పాయసం తిందాం అంటాం, లేకపోతే ఏం చేద్దాం ఈ వీకెండ్ బిర్యానీ తిందాం. అన్నిటికీ ఫుడ్ అంటే సర్వేంద్రయానం నయనం ప్రధానం అన్నట్టు అన్ని హాబీలకి అన్ని వ్యసనాలకి మధ్యలో ఉండేది ఫుడ్. తాగేవాళ్ళకి పక్కన చికెన్ స్టఫింగ్ కావాలి, లేకపోతే బీచ్కి వెళ్తే మురీ మిక్స్ కావాలి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే బిర్యానీ తినాలి, చైనా వెళ్తే ఏదో సూప్ తాగాలి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్. ప్రపంచంలో మన ఇన్ని విధాలైనా కూడా ఒక్కసారి టేబుల్ దగ్గర కూర్చున్నాక అందరూ సమానం, ఎందుకంటే మొత్తం అక్కడికి డ్రా అవుతుంది. అలాంటిది అనిపించుకునే ఒక ఫుడ్ మేకర్ పక్కన ఉన్నామంటే ఇంకా నాకు వా ఫీలింగ్ అయితే వచ్చేసింది. చూస్తారు కదా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అల్టిమేట్గా కావాల్సింది ఫుడ్డే. సో అది ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత తను ఏం మెసేజ్ ఇచ్చాడు, ఫుడ్ ఈజ్ లవ్. ప్రపంచ దేశాలు ఎక్కడికైనా తిరగండి, ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తినండి. నేను ఢిల్లీ వెళ్తాను అని అక్కడ ఇడ్లీ తిన్నారనుకోండి. సో ఏంటంటే ప్రతి ఒక్క చోట ఆ కల్చర్ని ఎంజాయ్ చేయాలి, అప్పుడే మనం జీవితాన్ని ఆస్వాదించినట్టు. సో బిర్యానీలో అన్నీ కలిపేసాం. ఇప్పుడు రైస్ కుక్ చేసి దీనిపైన వేసి ఒక దమ్ పెడదాం, లోపల స్టీమ్ తోటి అద్భుతమైన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ కుక్డ్ రైసా? లేదు, పచ్చి రైస్, నానబెట్టిన బియ్యం, అరగంట నానబెట్టుకోవాలి. మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కిచెన్ అని చెప్తున్నాను. సో తర్వాత దమ్ పెట్టేద్దాం. సో అన్నం ఉడికించేటప్పుడు మనకు తెలియని టిప్ అవుట్ చెప్తున్నా, ఈ నీటిలో కూడా ఉప్పు వేయాలి. ఆ ఉప్పు వేస్తేనే స్పెషల్గా కుక్ అవుతుంది.
ఆయిల్ చూసారా, ఉప్పు వేయాలి, ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె వేయాలి, జస్ట్ వాటర్లో, బాయిలింగ్ వాటర్లో. సో అరగంట నానిన బాస్మతి రైసు, ఉప్పు కలిపిన ఉల్లిపాయలు వేయించిన నూనె కలిపిన నీటిలో వేస్తాం. అరగంట నానేసిన బాస్మతి రైస్. బిర్యానీ తినడంలో చాలా ఎక్స్పీరియన్స్ అలవాటు ఉంది, బిర్యానీ మేకింగ్లో మాత్రం మొదటి ఎక్స్పీరియన్స్. ఆ ఛాన్స్ ఇచ్చింది వా షెఫ్ సంజయ్. అలా ఇలా రైస్ని ఇలా పలుకులుగా వేయాలి. ఏంటి ఇలా పైన పొరలుగా వేస్తేనే రైస్ మళ్ళీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మీకు బెస్ట్ హాస్పిటాలిటీ ఎక్కడ రిసీవ్ చేశారు? చెప్పాలా? చెప్పు. నిజం చెప్పనా? నిజం చెప్పు. అంటే ఏది చెప్పినా కూడా మనది పక్కన పెట్టేస్తున్నాం ట్రావెల్లో. ఎందుకంటే మనది హోమ్ కదా, మనది లెక్కేయం. తీసేస్తే మన దానిలో మెజారిటీ వాళ్ళకి నచ్చని దేశం. చాలామందికి పాకిస్తాన్ అనగానే టైం బాంబులు, బెల్ట్ బాంబులు, గన్లు, కలాష్కిన్లు కనిపిస్తాయి. కానీ బెస్ట్ హాస్పిటాలిటీ ఎక్కడుంది అని ఒక ట్రావెలర్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద టాప్ దేశాలు పాకిస్తాన్. ఇగో ఏం చెప్పినా వాళ్ళు మన లెఫ్ట్ ఓవర్స్. కరెక్ట్, లెఫ్ట్ ఓవర్స్ అంతే కదా, మనం వదిలేస్తే వాళ్ళు అయ్యారు అంతే కదా. కరెక్ట్, మన దగ్గర ఉంటే కూడా చూడండి సంజయ్ గ్రేట్నెస్. ఆ లెఫ్ట్ ఓవర్ కూడా బిర్యానీ గురించి లెఫ్ట్ ఓవర్ బిర్యానీ హైదరాబాద్లో మేము చాలా మంచి బిర్యానీ పెట్టుకున్నాము. కానీ ఆ మిగిలిపోయిన బిర్యానీ లాగా వాళ్ళు వెళ్ళారు. కానీ నిజంగా అంటే సో రెడీ డన్. వాళ్ళంత హాస్పిటాలిటీ ఎందుకు తెలుసా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ సంజయ్ గెస్ట్ చేశారు. ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ హాస్పిటాలిటీ లేదంటే ఏంటి తెలుసా అర్థం? మనం సరిగ్గా వాళ్ళకి నేర్పలేదని. సో మనకే బ్యాడ్ అది. సో పాకిస్తాన్ వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంది అంటే మనం వాళ్ళకి అంత బాగా నేర్పించి అలా వదిలేసామాట. సో దీనిపైన చక్కగా మనం ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు, ఇంకా కావాలంటే కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు, ఇందాక వేసాం కదా ఆల్రెడీ కొత్తిమీర, అందులో వేసాము. అంటే దీని మీద వేయాలి, పైన వేయాలి, అన్ని విధాలుగా వేస్తేనే దాన్ని మజా. నేనేం చెప్తా చెప్పు, అన్ని దేశాలు తిరిగినోడు నువ్వు చెప్పినంత ఎక్కడ. సరే మా అందరూ పెట్టడం గురించి మాట్లాడతారు, అందరిలోకి మాస్టర్ పెట్టడం ఆయన దగ్గర మనం పిండింది ఎంత అంతేనా? అంతే. సో ఇంకేంటి, దీనికి దమ్ వేసేద్దాం. చూడండి కొంచెం సీల్ చేసేద్దాం. పర్ఫెక్ట్. మూత పెట్టేద్దాం, దీని మీద బరువు పెట్టేద్దాం. వామ్మో, మనిషా లేకపోతే అంతే అంతే. వేడి వేడి నీళ్ళు ఉన్నది, వేడి వేడిగా పైనుంచి ఆ వేడి, ఇది అంత పర్ఫెక్ట్. అంతే, ఇంకా మంట అంటించేస్తే ఎంత వేడి తాకితే బిర్యానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కింద లైట్గా కలర్ రావాలి, అందుకని కింద మంట పెట్టారా? మంట పెట్టాం. సో మా ఆంధ్రాలోని మంట పెట్టారు అంటే నెగిటివ్ మీనింగ్, మంట పెట్టారా అంటే తగలబెట్టారా అని అర్థం. సో చూడండి, కింద మంట, మీద నుంచి సెగలు మంట, మధ్యలో సంజయ్ వా షెఫ్ బిర్యానీ. నేను ఎప్పుడన్నా ప్రయాణం చేసేటప్పుడు నాకు ఒక చోట వెళ్ళి చాలా రోజులు ఉంటే మళ్ళీ ఇంటికి రావాలి అనిపిస్తుంది. అంటే తల మీద నుంచి ఏదో ఇట్లా బరువు తీసి ఆయన యుఫమిజమ్స్ చూసారా, మెటఫోర్స్ సూపర్. సో అట్లా మీకు కూడా ఇంటికి పరిగెట్టాలని అప్పుడు అనిపిస్తుంటుందా కొత్త చోటుకి? ఎప్పుడు అనిపించదు. మా ఆవిడ చూసి నన్ను తర్వాత దుబ్బులు పెట్టు, నాకైతే ఎలా తిరగాలనే ఉంటుంది. మధ్యలో మొక్కుబడి కోసం వెళ్తా ఇంటికి, నిజం చెప్పిస్తాను. ఫస్ట్ టైం నాకు అర్థం కాలేదు, ముక్కు పొడుగు తీయడానికి. మొక్కుబడి. ఓ మొక్కుబడి. సో చూడండి, ఇది బిర్యానీలో మేమంతా బతికేది. ఇది 5-10 నిమిషాల్లో మనం తినడం స్టార్ట్ చేసేయాలి. దీంట్లో ఇక్కడ చూడండి సైడ్లో మనము ఈ రైస్ ఇలా వేసి ఈ చికెన్ ముక్క చూడండి ఇలా ముక్క లైట్ కలర్ రావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి బిర్యానీ అంటే ఇలా చూడు పర్ఫెక్ట్, జ్యూసీగా పర్ఫెక్ట్గా. ఇంకేంటి, నా జీవితంలో మొదటిసారి ఫుడ్కి ఇంత అలా చూస్తున్నా, ఎప్పుడు అలా చూడలే. నేను ఫుడ్ పర్సన్ కాదు, ఏం చెప్తున్నాను చాలా లైట్ ఈటర్ అని. నిజంగా చెప్తున్నా, మొదటిసారి ఏదో వండర్ చూసినట్టు చూస్తున్నా. అది ఇంకేంటి మరి తినదమా? ఒక ఆంధ్రోడికి తెలంగాణ బిర్యానీ తినిపిస్తున్నాను, తెలుగుడికి తెలుగు బిర్యానీ తినిపిస్తున్నా. కరెక్ట్. అన్ని బైట్స్ తెలుసు, మాస్టర్ షెఫ్ కదా అది. మరి మేము కొంచెం అమెచ్యూర్స్ మాట. వేడి వేడి బిర్యానీ
నాకేది నీకే అందులో సగం తింటా. నువ్వు సగమే తింటా అంతే. సో నేను గెస్ట్ కదా అని కాళ్ళ ముక్కలు మరీ వేసాను. సో నువ్వు సగమే తింటా. అటు ఉంచుకోవాలి. పర్ఫెక్ట్. సో నాకు ఈ వాసనకే కడుపు నిండిపోయింది నిజం చెప్తాను. కానీ తినాలి కదా భయ్ బిర్యానీ. సరిపోతుంది. అందులో మీ బిర్యానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేని బిర్యానీ ఇది. అర్థమైందా? ప్రైస్లెస్. థ్యాంక్ యూ. ఇది మన మిర్చి బైంగన్ కా సాలన్. మిర్చి బైంగన్ కా సాలన్. వావ్. ఘాటుగా అది రైతా సాలడ్ అంతే, ఇంకేం అక్కర్లేదు మనకి. చాలు. సూపర్ సార్. అసలు సాలన్ అంటే ఏంటో తెలియదు నాకు. మామూలుగా అయితే జస్ట్ గ్రేవీ ఉంటుంది. ఇది ఎలా అంటే కూరలో చూడండి, మిరపకాయలు కనిపిస్తున్నాయి, వంకాయ కనిపిస్తుంది. ఆయన చెప్పడం కూడా ఏం చెప్పారంటే బైగన్ మిర్చి కా సాలన్ అని. సాలన్ అంటే మనకి యూజువల్గా బిర్యానీ తిన్నప్పుడు జస్ట్ గ్రేవీలా ఉంటుంది. నేనైతే వెజిటబుల్స్ ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తే నాకు క్షమించండి. అసలు ఈ సాలన్ వాసన కూడా నిజం చెప్తున్నాను, ఇంకా అసలు నోట్లో పెట్టలేదు. ఆ వాసనలకే నాకు సగం కడుపు నిండిపోయింది. ఎంత అమేజింగ్ అరోమా ఉందంటే ఐ క్యాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. బ్యూటిఫుల్. ఈ మొత్తం బిర్యానీ మీరు ఒకసారి తినేసారు ఎప్పుడైనా? మేము 1 kg బిర్యానీ నేను ఒక్కడిని తినేస్తాను. 1 kg. 1 kg ఓకే సిట్టింగ్ ఒకే సిటీ లెక్కుండా. నన్ను అంటున్నారు బాహుబలి అని. అది బాహుబలి అంటే కేజీ బిర్యానీ ఒక్క సిట్టింగ్లో తినేశారంటే ఈజ్ అ రియల్ బాహుబలి. అవన్నీ సినిమాటిక్ బాహుబలి. కరెక్ట్. 1 kg బిర్యానీ తినేస్తారా? ఒకప్పుడు తగ్గించారా? ఈ స్మెల్ వదలదేమో కదా 2 రోజులు. అంత బాగుంది. 2 days వదలదేమో స్మెల్. యాక్చువల్లీ నేనే ఈ చేయిస్ రావడం అన్ని అంత బాడీ అంతా చేసుకుని ఇది ఉంచేస్తా, స్మెల్ ఎలా చూసుకున్నాడు. అది నాకు ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ చాలా ఇష్టం. నీకు కూడా ఆర్గానిక్ ఫుడ్ ఇష్టం అన్నావు కదా. కరెక్ట్. ఇది ఆర్గానిక్ ఐస్ క్రీమ్. మనం మన పొలంలో చక్కగా సీతాఫలాలు వస్తే వాటితో ఐస్ క్రీమ్. నమ్ముతారా? నా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫలం. చూడండి ఎలా గెస్ చేసే చూడండి. అదే వాషప్ అండి. నా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫలం. సో సీతాఫలం లేయరింగ్తోని ఐస్ క్రీము ఆ వేడి బిర్యానీ దగ్గర ఆ అరోమాస్తోని బాగా ఇమ్మర్స్ అయిపోయి ఆ మంట నుంచి ఇలా తీసుకొచ్చి సీతాఫలం తినిపిస్తున్నా సార్. నీకు కూడా చెప్పనా? చెప్పండి. మన తెలుగు వాళ్ళకి మామిడి పళ్ళ సీజన్లో మామిడి పళ్ళు ఐస్ క్రీమ్ పెడితే ఓ నా ఫేవరెట్ అంటారు. సీతాఫలం సీజన్లో సీతాఫలం పెడితే సో అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మన తెలుగుడి నాలుగే. మీకు చెప్పనా, నేను మామిడి పళ్ళు తిన్నా. అసలు ఓన్లీ బంగినపల్లి మామిడి పళ్ళు మాత్రమే తింటా. కోస్తారు మా తోటలో బోల్డ్ ఉన్నాయి. ఇలా పిండుకొని తినేవి ఏవి తిన్నాను. ఓన్లీ కోసినవి బంగినపల్లి అంతే. ఇది మాత్రం నా నిజం. ఎన్నోసార్లు డిన్నర్కి సీతాఫలాలు పత్తి తినేస్తాను. నమ్మండి నమ్మపోండి. నేను బంగినపల్లి మ్యాంగోస్ నా ఫ్రీజర్ లో ఎప్పుడు ఉంటాయి. అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ సమ్మర్ లో నాకు రమ్మని సార్ చెప్తాను. సమ్మర్ లో కాదు, ఎప్పుడు వచ్చినా ఉంటాయా రెడీగా ఉంటాయి. కానీ అవి సాఫ్ట్ అయిపోతాయి, కొంచెం జ్యూసీగా తినాల్సి వస్తుంది. సూపర్ ఉంది. ప్రకృతిలో ఏది తిన్నా దాని రుచి వేరుంటుంది. ఇదే నువ్వు వెళ్ళి హోటల్లోనో ఎక్కడో తింటే ఈ రుచి రాదు. ఇలా చెట్ల కింద కూర్చొని దాన్ని తింటేనే మజా. సో ఎప్పుడన్నా చెట్ల కింద కూడా చేసావా నువ్వు వీడియోస్? ఎన్నో. నేను నా మీద కూడా చాలా మంది చేశారు చెట్ల కింద వీడియోస్. చెట్ల కింద చేసావు, నీ మీద కూడా ఏమంటున్నావు నువ్వు అసలు? ఏమంటున్నావు? అంతేనండి, అర్థం కాదు, చూసేవాళ్ళకి అర్థం అవుతుంది. అబ్బా నాకు ఇంకో కప్ ఐస్ క్రీమ్ కావాలి. మీకు కావాలా? నేను చాలా లిమిటెడ్ ఈటర్, కొంచెం తింటా. మేము అన్లిమిటెడ్ ఈటర్. ఈటింగ్ ఎవ్రీథింగ్ బెస్ట్ కదా అని ఇద్దరు అన్లిమిటెడ్ అయితే కొట్టుకోవాలి. ఇప్పుడు నేను లిమిటెడ్, ఆయన అన్లిమిటెడ్ కాబట్టి నో ప్రాబ్లం. ఫోర్స్ చేయను. బిర్యానీ కూడా నో ప్రాబ్లం, నీకు ఇంతే పెడతాను, మిగతా నేను తింటాను. సో 1 kg ముప్పావు ఆయన తింటారు, 250 గ్రాములు మాత్రం నేను తింటా. సో ఇదన్నమాట బిర్యానీ వ్లాగు. మీరు క్రితం వ్లాగ్ చూడండి, సంజయ్ సారు నా కోసం ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని మనం ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇది గైస్ ద వాష్ షెఫ్, ద గ్రేటెస్ట్ ఆసమ్ అమేజింగ్ సంజయ్ తుమాతో ఈ వీడియో. సో ఇక్కడ ఎండ్ చేసేద్దాం. సో మొత్తం సంజయ్ సార్తో అన్ని టుగెదర్ మాట. ఎప్పుడు సంజయ్ సార్తో ఉంటాడు అన్ని రకాలు. సో ఈజ్ డ్రాపింగ్ మీ బ్యాక్. బిర్యానీ బాగా తినేసాం బ్రహ్మాండంగా. సీతాఫల ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా. సో ఫామ్, ఈ బ్యూటిఫుల్ ఫామ్ ని దాటేసి నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం.